guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So this video మీరు already thumbnail చూసే ఉంటారు. Yeah, this video is about my fridge tour. So this is my fridge guys. పైన వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ అన్నమాట అండ్ కింద ఫ్రీజర్ ఉంది. Let me show you. పైన ఫ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ మీద కూడా నేను కొన్ని పిచ్చి పిచ్చి స్టఫ్ అంతా పెట్టేశాను. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఇలా పోస్ట్ కార్డ్స్ ఆర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి ఇవి తీసుకొచ్చినప్పుడు అలాగా పెట్టేశాము. సో కింద ఫ్రీజర్ పైన ఫ్రిడ్జ్ అనమాట. ఫస్ట్ నేను ఫ్రీజర్తో స్టార్ట్ చేస్తాను. ఫ్రీజర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. చాలా చాలా మెస్సీగా ఉంటుంది బికాస్ మాది చాలా చాలా చిన్న ఫ్రిడ్జ్ అనమాట. ఇఫ్ యూ సీ 1, 2 అండ్ ఇక్కడ ఒక చిన్న డ్రార్లో వచ్చింది. ఇక్కడ ఐస్ క్యూబ్స్ అంతా పెట్టేసుకున్నాము. ఇంతే అనమాట, చాలా చిన్నది. సో ఐల్ స్టార్ట్ విత్ దిస్ బాటమ్ ర్యాక్. ఇక్కడ వచ్చేసి ఆలూ పరాటా అనమాట. ఆలూ పరాటా బాగానే ఉంటాయి టేస్ట్ అయితే. జస్ట్ అలా హీట్ చేసుకొని తినేసేయచ్చు. అండ్ ఒక గ్లాస్ ఉంది. ఇది ఇందులో ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు పెట్టానో కూడా నాకే తెలియదు. ఐ థింక్ నా హస్బెండ్ పెట్టుండొచ్చు. లెట్స్ రిమూవ్ దిస్. సో ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఇవి ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉప్మా కోసం. మోస్ట్లీ ఉప్మాలోనే యూస్ చేస్తుంటాము. అండ్ ఇవి స్ట్రాబెరీస్ గైస్. మేము ఫామ్కి వెళ్తూ ఉంటాం అనమాట యూజువల్లీ. సో మోస్ట్లీ మేము ఫ్రూట్స్ అవన్నీ ఫామ్ నుంచి తెచ్చుకుంటున్నాము. సో అలా తెచ్చుకున్నప్పుడు అంటే ఎవ్రీ వీక్ వెళ్ళడం కుదరదు కాబట్టి ఒక 2 to 3 వీక్స్కి ఒకసారి వెళ్ళి తెచ్చేసుకునేసి అవి ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ అనమాట. సో వీ లవ్ లోడెడ్ ఫ్రైస్, దానికోసం అని చెప్పేసి చీజ్. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా అప్పుడప్పుడు చీజ్ టోస్ట్ అలా తింటుంటాము. మేతి అనమాట. ఇవి బ్లాక్స్ ఓపెన్గా ఉంది. సో ఇవి మేతి ఇలా బ్లాక్స్ లాగా వస్తాయి అండ్ ఇవి కూడా బాగుంటుంది, ఫ్రెష్గానే అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ ఆలు మేతి కర్రీ చేసుకుంటాను దానికోసం అనమాట. లాస్ట్ ఇవి ఏవో ఇవి వచ్చేసి గోంగూర ఆకులు గైస్. ఇండియా నుంచి మా మమ్మీ చాలా పంపించింది. ఐ థింక్ 1.5 kg అలా పంపించారు. అండ్ ఇవి వచ్చేసి పేస్ట్రీస్ గైస్. ఇవి మనం మోమోస్ చేసుకునే పేస్ట్రీస్ అనమాట. ఓంటాన్ పేస్ట్రీస్ అని చెప్పేసి మనకి కొరియన్ ఆర్ జపనీస్ స్టోర్స్లో దొరికిపోతాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇవి బ్యాక్ పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇది బయటికి రావాలి బట్ హాఫే వస్తుంది. చాలా స్నో అంటున్నాను ఏంటి. సో ఐస్ అంతా వచ్చేసింది. ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చిన్న చిన్న బాల్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. లైక్ మనం మాక్టైల్స్ అలా చేసుకున్నప్పుడు వేసుకోవడానికి. లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ బిగ్ ర్యాక్. ఇవి 2 మటన్ అనమాట. మటన్ క్యూబ్స్. ఇవి అరౌండ్ ఈచ్ 600 to 700 grams అలా ఉంటుంది. సో 2 kgs మటన్ తీసుకొని వచ్చాము లాస్ట్ టైం ఫామ్కి వెళ్ళినప్పుడు. అండ్ దాన్ని 3 portions చేసి మొత్తం కుక్ చేసిన తర్వాత 3 portions చేసేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని లైక్ ఆనియన్స్ టొమాటోస్ అంతా నార్మల్ కర్రీలాగా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాంగో గైస్, రా మ్యాంగో అనమాట. ఇవి నేను ఎందుకో కొన్నాను. సో ఇది ఎందుకో కొన్నాను, ఏదో పప్పులోకి అలాగా. పప్పులోకి చాలా పుల్లగా ఉంది. ఒక హాఫ్ సరిపోయింది, ఇంకొక హాఫ్ ఇలాగ చేసి పెట్టేసుకున్నాను, ఇలా బ్యాగ్లో పెట్టేసి. ఇది వచ్చేసి స్పైసెస్ అనమాట. మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఐ థింక్ ఇది పెప్పర్ గైస్. మా అక్క పంపించింది. మా అక్క షీ రీసెంట్లీ గాట్ మ్యారీడ్ అనమాట టు ఏ కేరళ గాయ్. సో తను కేరళలో ఉంటుంది అండ్ వాళ్ళ ఇంట్లోనే ఈ మిరియాల చెట్టు ఉంటుంది అనమాట, పెప్పర్ ట్రీ. సో తను వాళ్ళ చెట్టువి నాకు పంపించింది. ఇంకా చాలా కూడా వాళ్ళ దగ్గర కొంచెం చాలా చెట్లు ఉంటాయన్నమాట కేరళలో. వాళ్ళు ఉండే పర్టికులర్ ఏరియాలో ఇలా స్పైసెస్ అవన్నీ చాలా ఫ్రెష్గా వాళ్ళ ఇంట్లోనే చాలా మంది ట్రీస్ అలా పెంచుకుంటారంట. లైక్ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. సో నా కోసం చాలా ఫ్రెష్గా ఇవన్నీ కొని పంపించింది. దిస్ ఈజ్ సమ్ ఫ్లవర్ గాయస్, దీని పేరు నాకు తెలీదు. సినిమన్ కూడా పంపించింది. సో చాలా వరకు పంపించింది. అండ్ దీస్ బే లీవ్స్ అండ్ ఆల్. సో నేను ఫ్రీజర్లో పెట్టాను అనమాట, అలానే మంచిగా స్టోర్ అవుతాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు గైస్. సో ఉసిరికాయలు అనమాట నేను మంచిగా వాష్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేశాను. సో ఇవి ఎందుకంటే మార్నింగ్ షార్ట్స్ కోసం. ఇవి కొన్ని సీజన్స్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అండ్ కొంచెం క్వాలిటీ బాగుంటాయి అనమాట. ఇక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఉంది పాల్కర్ అని చెప్పేసి, అక్కడ ఉంటాయి. సో ఐ జస్ట్ రియలైజ్డ్ ఒక 1 month నుంచి అంత మంచిగా అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోఫు గైస్. ఇది కూడా చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పచ్చు ఉంటుంది. అండ్ చీజ్, ఓ మై గాడ్ ఎన్ని చీజ్లు ఉన్నాయి. కింద కూడా ఒక చీజ్ ఉంది కదా. సో ఇవన్నీ హాఫ్ యూస్ చేస్తాను. అన్నీ ఒక దాంట్లో వేసేస్తే బెటర్ అనుకుంటా. అండ్ ఉంటాన్ పేస్ట్రీస్ అనమాట, మోమో పేస్ట్రీస్. ఇవి మళ్ళీ ఇంకొకటి వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి ఎడమామే అనమాట. ఇది కూడా చాలా మంచిది, ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది.
నార్మల్ బీన్స్ ఉంటాయి కదా, చిక్కుడుకాయలు, అలానే ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇది చాలా హై ఇన్ ప్రోటీన్ అనమాట. ఒక్క సర్వింగ్కి యుల్ గెట్ ఐ థింక్ ఒక 100 grams యుల్ గెట్ ఆల్మోస్ట్ 10 to 11 grams ఆఫ్ ప్రోటీన్. అండ్ ఇవి వచ్చేసి కారం గైస్, కారపొడులు ఇన్ని పంపిస్తారు కదా, సో అవన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఒక 1-2 kgs వరకు నేను బయట పెట్టేస్తాను, ఫ్రీజర్లో స్పేస్ లేదని చెప్పేసి. నార్మల్ ప్లెయిన్ కారం అనుకుంటా. సో యా, సో ఇప్పుడు ఇది క్లీన్ చేసేసి వచ్చేస్తా గైస్. సో ఫ్రీజర్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏమో చూపిస్తాను. అండ్ కొంచెం మెస్సీగా ఉంది గైస్, ఇదంతా ఇగ్నోర్ చేసేసేయండి. తట్టడాయ్, చాలా మెస్సీగా ఉంది. ఐఎమ్ సో సారీ, చాలా చాలా మెస్సీగా ఉంది. నాకే ఏదోలాగా అనిపిస్తుంది వీడియో చేస్తున్నానంటే. చాలా ర్యాండమ్గా వీడియో చేస్తున్నాను. అండ్ నేనైతే నా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, 365 days ఇలానే ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను ఒక్కొక్కటి. సో ఇక్కడంతా ఏమేమి ఉన్నాయో చెప్పేస్తా. ఫస్ట్ ఇది వచ్చేసి మాచా పౌడర్, ఎప్పుడో పాతది అనమాట. లైక్ కేక్స్లో అలా యూస్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక 6 months నుంచి స్టోర్ చేస్తున్నాను అది, బట్ నేను ఎప్పుడు చేయలేదు. అండ్ ఇది వచ్చేసి షుగర్ ఫ్రీ కాఫీ సిరప్. ఇది చాలా బాగుంటుంది, బెల్జియం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కాఫీకి. అండ్ ఐ థింక్ ఇది నా దగ్గర ఇంకొక ఫ్లేవర్ కూడా ఉండాలి. అండ్ ఇవన్నీ మన కాఫీ ఆర్ మాచా సిరప్స్ అనమాట, మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది నిన్న ఒక టేక్అవే తెచ్చుకున్నాము. నిన్న జీడికేలో తినాను అనమాట, ఒక డోనట్ బాక్స్, దానికి వచ్చింది ఇది మాచా కాన్సన్ట్రేట్ అండ్ వెనిలా సిరప్. ఇది వచ్చేసి సిరాచా మయో, ఇది చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ సూషీలోకి. అండ్ 1 more కాఫీ సిరప్ అండ్ చెప్పాను కదా ఇందాక, ఇదనమాట సాల్టెడ్ క్యారమిల్, చాలా బాగుంటుంది ఇది కదా. అండ్ ఇది వచ్చేసి కిమ్చి గైస్. కిమ్చి మీరు ఎంతమంది కలిసి కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది, ఫర్మెంటెడ్ క్యాబేజ్ అనమాట, కొరియన్స్ తింటూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి. అండ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్ చిప్స్ ఉన్నాయి, నేను హాట్ చాక్లెట్ కోసం అని చెప్పేసి కొన్నాను, బట్ ఇప్పుడు నేను మక్ కేక్లోకి యూస్ చేస్తున్నాను ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి బటర్ ఉంది. ఈ సెక్షన్ మోస్ట్లీ యూస్ చేసేది కాదనమాట, ఏదో అలా ర్యాండమ్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మార్నింగ్ డ్రింక్స్ అనమాట, చెప్పాను కదా ఇందాక. ఇందులో ఆమ్లా, మింట్, కొరియాండర్ అండ్ పెప్పర్ ఉంది అనమాట. సో ఇవి కర్రీ లీవ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఇంకా ఇవి రేపు తాగిస్తే అయిపోతాయి. రేపు ఇంకో కొత్త బ్యాచ్ ఏమైనా చేయాలి, మేబీ మోస్ట్లీ ఏబీసీ చేసేస్తా. వచ్చేసి మాచా పౌడర్ ఉంది గైస్, ఇది నాకు కొత్త మాచా 100 grams. యా, ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ మొగు వచ్చేసి నా హస్బెండ్ మనకి చాలా చాలా ఇష్టం మొగు అంటే, సో తన కోసం నేనే ఇవి కొన్నాను అనమాట. అండ్ సో లాస్ట్ వీక్ ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళాము, అక్కడ ఈ అప్పీ ఫిజ్ కనిపించింది. నాకు అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు అది. మనీ వచ్చేసి నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు నేను చాలా తాగేవాడిని అంటే తీసుకున్నాడు. అండ్ ఇది జెల్లీ గైస్, ఇది కూడా కొరియన్ స్టోర్లోనే తీసుకున్నాను నేను, చాలా బాగుంటుంది ఇది. సో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట, అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ మ్యాంగో, ఇది ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 0 calorie, నో షుగర్ అనమాట, వాటర్ లానే ఇంకా, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి ఏయు అని చెప్పేసి ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఆల్కహాల్ డ్రింక్స్ అనమాట, మేము తాగము, బట్ మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను వచ్చినప్పుడు ఇవి తెచ్చుకుంటాడు అనమాట, తను కొనుక్కొని. సో తను మళ్ళీ మా ఇంటికి వచ్చి తాగే వరకు అలానే పెట్టేస్తాం అనమాట. సో అలాగా తను ఎప్పుడైనా వచ్చినా మళ్ళీ హడావుడిగా కొనే పని ఉండదు, దాని ఫ్రిడ్జ్లో ఉంటే చిల్లుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలానే పెట్టేసాము. సో ఇక్కడ వచ్చేసి మిల్క్ ఉంది, అండ్ ఇది మిల్క్ ఉంది, తర్వాత ఓట్ మిల్క్ ఉంది ఫర్ మై కాఫీస్ అండ్ మై మాచా. ఇక్కడ ఇంకొక మాచా పౌడర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి సో డార్క్ చాక్లెట్ ఉందన్నమాట. చెప్పాను కదా ఈ మధ్య నేను మా కేక్స్ అవి ఎక్కువ చేస్తున్నాను, సో ఫ్యూచర్లో ఒక కేక్ కూడా చేస్తాను. అండ్ ఇక్కడ యోగట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి గైస్, నేను మీల్ ప్రెప్ చేసి పెట్టేసాను అనమాట. సో యా, బీరకాయ తొక్కు పచ్చడి, ఐ మీన్ బీరకాయ పీల్ ఉంటుంది కదా, దాన్ని చేశాను పచ్చడి, చాలా బాగుంటుంది, మా మమ్మీ చేస్తుంది. సో దట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ డో. చాలా మెస్సీగా ఉంది కదా. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ మెయిన్ థింగ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ కొన్ని స్ట్రాబెరీస్ ఉన్నాయి. అండ్ ఇది యాకుల్ట్ గైస్, ఇది కూడా మీకు తెలుసలేదు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ప్రోబయోటిక్ డ్రింక్ అనమాట, కొంచెం యోగట్ లానే ఉంటుంది, ఒక ప్రోబయోటిక్ డ్రింక్, మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మన గట్ హెల్త్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. నేను అందుకనే తాగట్లేదు, నాకు చాలా ఇష్టం అనమాట ఇది. అండ్ లోపల ఇది ఓట్ మిల్క్ ఉంది, ఇది చిన్నది, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా చాలా చేసుకోవాలి అంటే ఐ జస్ట్ క్యారీ దిస్ వన్. అండ్ ఇక్కడ వచ్చేసి సోయా సాస్ ఉంది లోపలికి, ఇది లెస్ సాల్ట్ సోయా సాస్, ఇది సుషి కోసం. సో ఇక్కడ ఏమో ఉన్నాయి. సో ఇది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఐ థింక్ నేను ఏదో ఒక స్వీట్ చేశాను, మ్యాంగో సాగో చేశాను కదా, అప్పుడు ఇది మిగిలిపోయింది అనమాట. సో అది అలానే ఉండిపోయింది. అండ్ ఇది వచ్చేసి కర్డ్ రైస్. అండ్ ఇది కోవా, మొన్న మిల్క్ విరిగిపోయాయి అంటే స్పాయిల్ అయిపోయినాయి అనమాట. సో అప్పుడు నేను ఇది కోవా చేశాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా లైక్
క్యారెట్ హల్వా అలాంటి చేసినప్పుడు యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇది ఇలా పెట్టేశాను. ఒక 2 to 3 days కోసం మీల్ ప్రిప్ చేసి అలా పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇది యోగర్ట్, ఇందులో వచ్చేసి ఒక కారం పొడి మిగిలిపోయింటే అది వేసాను, కాకరకాయ కారం, అండ్ కొన్ని బ్లూబెర్రీస్ ఉన్నాయి, అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్. ఇది నిన్ననే తీసుకున్నాను నేను, ఇది ఇంకా ట్రై చేయలేదు ఎలా ఉంటుందో. 100% ప్యూర్ జ్యూస్ అని ఉంది అనమాట, నాట్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్. సో 100% కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఐ బాట్ ఇట్. ఉబే పౌడర్ ఇంకా నా హోజీచా పౌడర్ ఉంది గైస్. సో ఈ రెండు చాలా బాగుంటాయి అనమాట. చాలా చిన్న ఫ్రిడ్జ్ అసలు సరిపోవట్లేదు, ఇంకో ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పేసి వీఆర్ థింకింగ్. కానీ ఇది రెంట్ హౌస్ కదా, మళ్ళీ మేము ఫ్రిడ్జ్ తీసుకున్నా మూవ్ అయ్యేటప్పుడు మళ్ళీ అది తీసుకెళ్ళిపోవాలి, అంత పెద్ద ప్రాసెస్ అనమాట ఇప్పుడు. సో ఇది నా మెయిన్ ఇంపార్టెంట్ ఏమనాలి ర్యాక్ అనమాట. సో నా ఎవ్రీడే థింగ్స్ ఇక్కడే ఉంటాయి. ఐఎమ్ సో సారీ గైస్, ఒక ఆనియన్ ఉంది ఇక్కడ, తీసేస్తుంది, బాగాలేదు. ఏమో కొంతమంది ఆనియన్స్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, బట్ నేను అంటే పీసెస్ కట్ చేసి పెట్టకపోయినా ఇలా హాఫ్ అలా ఉంటే పెట్టేస్తాను. బెండకాయ ఫ్రై నిన్నటిది అనమాట ఇది వచ్చేసి. సో ఇది నా ఫ్రెండ్ బాక్స్ గైస్, యాక్చువల్లీ ఇది వందనాది అనమాట. ఐ థింక్ ఇది 1 year అయింది. 1 year బ్యాక్ వినాయక చవితి అప్పుడు నిమజ్జనం, నేను ఒక వినాయకుడిని నిమజ్జనం చేశాను అనమాట, నేను చేసేసి వినాయక చవితి తర్వాత. సో అప్పుడు దాని ఇందులో ఒక స్వీట్ తీసుకొని వచ్చింది. ఇది నేను రిటర్న్ చేయలేదన్నమాట. ఎప్పుడు నేను ఎవ్రీ టైం తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందులో ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటా, బట్ ఇలా ఎంటీకి ఇస్తే బాగోదు కదా, ఏమైనా పెట్టేసి ఇద్దాం అనుకుంటాను. కానీ ఆ టైంలో ఏమి ఉండదు, సరే ఏమైనా స్పెషల్గా చేద్దాం అని చెప్పేసి 1 year కానీ నేను అన్నీ చూస్ చేస్తున్నాను ఫుల్గా. సో ఇది వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట, నిన్ననే చేశాను నేను రేపటి కోసం. సో మీల్ ప్రిప్ చేస్తున్నా గైస్. మీల్ ప్రిప్ అయితే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది, అంటే డేలో చాలా టైం నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఇది వచ్చేసి మిల్క్ వేసి చేసిన బీరకాయ కర్రీ, చాలా బాగుంటుంది. ఇది కూడా మా మమ్మీ రెసిపీనే. అండ్ వచ్చేసి చికెన్ కారం పొడి, ఇది నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను, చూసారు కదా. ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది, ఇంకొక 1-2 times తింటే డన్. దోశ బ్యాటర్ గైస్. సో దోశ ఆర్ ఇడ్లీ బ్యాటర్ ఏదో ఒకటి ఉంటుంది మా ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి పంకిన్ కర్రీ అనమాట, స్వీట్ బెల్లం వేసి చేస్తారు. సో మేము ఏం చేసామంటే అందులో ఉండే జ్యూస్ అంతా తినేసి ఇలా ముక్కలు వదిలేసాము. ఇది 1 week అయింది ఫ్రిడ్జ్లో పెట్టి, ఇది పడేద్దాం ఇప్పుడు. ఐ థింక్ ఈ వీడియో చేయడం వల్ల నాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్కి హెల్ప్ అవుతున్నట్టుంది. ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైట్ కోక్. ఇది చాలా డేస్ అయింది తీసుకొని. యూజువల్లీ నేను టీన్స్ తాగుతాను అనమాట, కానీ నేను కోక్ మానేద్దాము అని అనుకున్నాను. అండ్ ఐ థింక్ ఒక 2 weeks అలా అయినట్టుంది కోక్స్ తీసుకొని కూడా. ఇంతకుముందు నేను ఎవ్రీ సింగిల్ డే ఒక కోక్ తాగేదాన్ని అనమాట. అంటే చిన్నది అది ఒక 200 ml కూడా ఉండదు, బట్ స్టిల్ నేను మానేద్దామని చెప్పేసి అనుకున్నాను, మానేశాను. అండ్ మొన్ననో ఇది తీసుకున్నా, అంటే నేను మన ఇద్దరం తాగుతామని చెప్పేసి ఒక ఫుల్ బాటిల్ తీసుకున్నాం. బట్ ఆ రోజు ఇది చల్లగా లేదు, ఇంకా తాగాలనిపించలేదు. అండ్ ఇక్కడ కొన్ని సాస్లు ఉన్నాయి గాయస్, పిచ్చి సాస్లు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి అల్పానోస్ మార్నింగ్ టోస్ట్లో చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పెరి పెరి మయో, అండ్ ఇది వచ్చేసి నార్మల్ మైనీస్ అనమాట. అండ్ ఇక్కడ నా దగ్గర ఇది ఉందన్నమాట, లైక్ మన కొరియన్ స్టోర్స్లో ఎలా ఉంటుంది, లైక్ 7-Eleven మీకు ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. లైక్ మనకి ఐస్ కప్స్ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఎవ్రీ కొరియన్ స్టోర్లో అది ఉంది. సో ఐస్ కప్స్ ఉంటాయి, అండ్ ఇలాంటి ఐస్ టీస్ దొరుకుతాయి. మనం జస్ట్ ఆ ఐస్ కప్ తీసేసుకునేసి ఇది ఓపెన్ చేసి అందులో వేసుకొని తాగేసేయడమే, చాలా బాగుంటుంది. సో ఇది కూడా జస్ట్ లైక్ కాఫీ అనమాట, హ్యాజల్నట్ ఫ్లేవర్లో కాఫీ. ఓ మై గాడ్, ఇది వచ్చేసి 1 month బ్యాక్ పావ్ బాజీ, పాడైపోయి ఉంటుంది. ఓపెన్ కూడా చేయడానికి నాకు భయం వేస్తుంది. వచ్చేసి లెమన్ పికిల్ గాయస్, ఇది చాలా బాగుంటుంది కర్డ్ రైస్లోకి. ఇది కూడా ఇండియా నుంచి పంపించాలన్నమాట. ఈ పికిల్స్ అన్నీ నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. అసలు మేము ఏం కుక్ చేసుకోకపోయినా పికిల్స్ సర్వైవ్ అయిపోవచ్చు మేము. అన్ని పికిల్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ అన్ని కారం పొడులు కూడా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కారం పొడులు, లైక్ ఎల్లిపాయ కారం, మార్చిన కారం అలాగా. ఇప్పుడు ఇంకొక మీల్ ప్రెప్ బాక్స్ అనమాట, రైస్ అండ్ మటన్ కర్రీ. ఇది ఇప్పుడు తినేస్తాయి ఇది ర్యాక్లో. సో నిన్న బయట తిన్నామన్నమాట, ఒక ర్యాప్ మిగిలిపోతే నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను, పడేయాలి ఇది కూడా. సో ఇది నేను చూపించాను కదా, మటన్ కుక్ చేసి ఫ్రీజర్లో పెట్టేశాను కదా, అప్పుడు అది కుక్ చేసినప్పుడు వచ్చిన వాటర్ అనమాట, మటన్ బ్రాత్ అంటారు. అండ్ ఇది ఇది జల్లీగా ఉంటుంది. సో ఇది చాలా మంచిది అనమాట హెల్త్కి. ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎవ్రీడే ఆర్ ఎవ్రీ 2-3 daysకి హాట్ వాటర్లో ఒక 1 or 2 spoons కలుపుకొని తింటే చాలా హెల్త్కి మంచిదంట. నాకు అంతగా ఐడియా లేదు, నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట, ఇది చాలా గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను ఇది స్టోర్ చేశాను. అదర్వైజ్ ఇది మనం ఇప్పుడు నెక్స్ట్ టైం మనం ఆ మటన్ పీసెస్ చూసేసి కర్రీ చేస్తాం కదా, అప్పుడు ఇది వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ వీ కెన్ యూస్ దిస్ వన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక యోగట్ ఉంది. సో మేము కర్డ్ ఎక్కువ తింటాము. సో అండ్ ఇది వచ్చేసి లిమ్కా గాయస్, ఇది మాకు ఒక ఇండియన్ స్టోర్లో దొరికింది ఇలాంటి క్యాన్. నెక్స్ట్ వచ్చేసి
పోమోగ్రానైట్ సీడ్స్ అనమాట. నా హస్బెండ్ వచ్చేసి పోమోగ్రానైట్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్గా సీడ్స్ చేయమని చెప్పాను నేను. తను ఈ బాక్స్లో వేశాడు గైస్. ఇది ఇలా ఏమంటారు చాపర్ ఉంటుంది కదా అదనమాట. ఇందులో అసలు ఎవరైనా వేస్తారు. ఎన్ని బాక్సులు ఉన్నాయంటే ఇంట్లో చాలా బాక్సులు ఉన్నాయి. అండ్ దీనికి పక్కనే సో ఆ బాక్స్ అన్నిటికీ బ్యాక్ సైడ్ ఇది ఉందనమాట. సో ఆ బాక్సులన్నీ పక్కకు నెట్టేసి ఇది తీసుకొని ఇందులో పెట్టాడు. సో అలా ఉంటుంది. కొన్ని ఉన్నాయి, ఇప్పుడు తినేసేద్దాం. ఫ్రిడ్జ్లో స్పేస్ కొంచెం మిగులుతుంది. అండ్ ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ గైస్, లెట్ మీ షో యూ. నేనే చేశాను ఇంట్లో. ఎంత బాగా వచ్చాయి చూడండి. సో పెద్ద పెద్ద స్ప్రౌట్స్ వచ్చాయి. చాలా పెద్ద పెద్ద స్ప్రౌట్స్ అయితే వచ్చాయి. పెద్ద పెద్ద స్ప్రౌట్స్ వచ్చాయి. సో ఇవి చాలా మంచిది అనమాట హెల్త్కి. వీక్లీ వన్స్ అలా చేసి పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా మీల్ ప్లేట్లో ఒక 2-3 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని తింటున్నాము ఏదో ఒక మీల్లో ఎవ్రీడే. ఇది ఇంకొక మాచా ఫ్రమ్ సూపర్ సెల్ఫ్. సో ఇది ఇంకా నేను ట్రై చేయలేదు, ట్రై చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇవి మీకు బబుల్ టీ ఐడియా ఉందా? సో బబుల్ టీలో యూస్ చేసే బోబా అనమాట. ఇవి నా దగ్గర 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మ్యాంగో అండ్ దిస్ వన్ ఈజ్ బ్లూబెర్రీ. సో ఈ 2 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. కారం ఇది నార్మల్ కూరల్లో వేసే కారం అనమాట. ఈ 2 బాక్సెస్ వచ్చేసి పికిల్స్ గాయ్స్. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి పండుమిర్చి అండ్ ఇది వచ్చేసి గోంగూర పండుమిర్చి అండ్ ఇది వచ్చేసి టొమాటో పికిల్. ఏదైతే నేను ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు బికాస్ నా దగ్గర డబ్బాలు లేవు. ఐ నో ఇలా పెట్టడం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి, బట్ సమ్ టైమ్స్. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ బాస్కెట్లో ఏమున్నాయో చూద్దాం. లెట్స్ సీ వాట్స్ ఇన్ సైడ్. ఇది వచ్చేసి కొరియాండర్ గాయ్స్. ఇది నిన్ననే తీసుకొచ్చాను నేను. అండ్ ఒక టొమాటో ఉన్న ప్యాకెట్ ఉంది. తర్వాత స్వీట్ కార్న్. అండ్ ఐ డోంట్ నో గైస్, మనకి సమ్మర్ ఇప్పుడు ఫుల్ సమ్మర్ అయిపోయింది కదా, కుకుంబర్స్ అసలు దొరకట్లేదు సూపర్ మార్కెట్స్లో. ఉన్నా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయి. నేను అన్ని యాప్స్డా, టెస్కో, మార్టన్స్ అన్ని ట్రై చేసా. ఎందుకో నాకు తెలీదు. మేబీ అవి ఒక పర్టికులర్ సీజన్లోనే దొరుకుతాయో నాకు అసలు తెలీదు. సో అండ్ ఫైబర్ కోసం ఇవి ట్రయింగ్ లాట్ అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం ఇవి ఏమంటారు, ఇవి కార్న్స్ కొంచెం బాగానే దొరుకుతున్నాయని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాము. వచ్చేసి బీన్స్, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీస్. దిస్ ఈజ్ లెటస్ అనమాట ఫైబర్ కోసం. వావ్, వీఆర్ డన్. సో దట్స్ ఎవ్రీథింగ్ ఇన్ మై ఫ్రిడ్జ్. మీకు ఎలా అనిపించింది? అండ్ ఏమైనా పిచ్చి పిచ్చి సామాన్లు ఉన్నాయనిపించిందా? మీకు ఎలా అనిపించింది మొత్తం కామెంట్ చేసేయండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు సోదలాగా అనిపించింది ఆ వీడియో, ఆర్ మీకు నచ్చిందా, ఆర్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలా? లైక్ ఈ వీడియో కానీ అంటే కొంచెం ఈ వీడియో మీరు బాగుంది అని కామెంట్ చేస్తే నేను కిచెన్ టూర్ కూడా చేస్తాను. కిచెన్ టూర్ కూడా చేయొచ్చు, చాలా సింపుల్, అలా చూపించడమే కాబట్టి. అండ్ ఈ వీడియో ఐ థింక్ అరౌండ్ 25 minutes షూట్ చేశాను నేను. ఐ డోంట్ నో అంతలా మాట్లాడానా అని చెప్పేసి. బట్ సో దిస్ ఇస్ మై చెల్లి గైస్. తను చిన్నప్పుడు ఫోటో ఇలా మేము ఫ్రిడ్జ్కి పెట్టుకున్నాము. దట్స్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.